నమస్తే. భారతదేశ ప్రగతికి వెన్నుముక రైతన్న. అటువంటి రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. రైతే రాజు అనే పదాలు కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అన్నదాతను అన్ని విధాలా ఆదుకుంటామంటున్న నేతలు ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. అయినా రైతులకు మేమున్నామంటూ అన్నదాతకు చేదోడు వాదోడుగా నిలుస్తూ అన్నదాత ఎదుర్కొంటున్న సమస్యలకు సలహా సూచనలు అందిస్తూ నూతన విధానాలను పరిచయం చేయడంతో పాటు అన్ని రకాల పంటల్లో తీసుకోవాల్సిన మెలకువలను సూచిస్తున్న మహా న్యూస్ రైతన్న కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో పొగాకు పండించే రైతులతో పాటు పొగాకు పరిశ్రమపై ఆధారపడ్డ వారు నిరాశ చెందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న నిర్ణయం పొగాకు రైతులను అయోమయంలో పడేసింది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ పొగాకు ఉత్పత్తులను నియంత్రించేందుకు చర్యలు ముమ్మరం చేస్తోంది. దీంతో పొగాకు పరిశ్రమపై ఆధారపడ్డ వారితో పాటు పొగాకు పండించే రైతులు అయోమయంలో పడ్డారు. పొగాకు రైతుల పరిస్థితేంటి? పొగాకు నియంత్రించడం లాభమా నష్టమా? ఒక్కసారిగా పొగరాయిళ్లు పొగాకు ఉత్పత్తులకు దూరం కాగలరా? దీనికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి వంటి మరిన్ని అంశాలపై సమాధానాలిచ్చేందుకు సీనియర్ నిపుణులు యశ్వంత్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద స్టూడియో. సార్ చెప్పండి, అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు ఉత్పత్తుల నియంత్రణ దిశగా అడుగులు వేస్తుంది. మరి దీని ఎఫెక్ట్ రైతులపై ఏ విధంగా పడుతుంది? ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2001లో FCTC ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ టొబాకో కంట్రోల్ అని ఒక చట్టం లాగా తీసుకొచ్చింది, ఒక కన్వెన్షన్. దీంట్లో ఒక 175 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. భారతదేశం కూడా 2004లో దీంట్లో రాటిఫై చేసింది. సో ఇప్పుడు ఏమైందంటే ఆ నిబంధనలకు అనుగుణంగా పొగాకు నియంత్రణ చర్యలు చేపట్టే భాగంగా ఏదైతే ప్రపంచ బ్యాంక్ తీసుకోబోతుందో దానికి మనం అవాయిడ్ అవ్వాలి, అంటే మనం దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. దాంట్లో చాలా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ ఒక 50 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 50 ఆర్టికల్స్లో ప్రధానంగా డిమాండ్ తగ్గించేవి, అట్లానే సప్లైని తగ్గించేవి. మనం డిమాండ్ అనగానే మార్కెట్, ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు వస్తారు. సప్లై అనగానే పొగాకు రైతులు వస్తారు. పొగాకు రైతుల మీద చాలా ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది అంటే పొగాకు పండించే రైతులు ఆల్మోస్ట్ ఆల్ పొగాకు మన భారతదేశం, ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. ఫస్ట్ చైనా ఉంది, తర్వాత బ్రెజిల్ ఉంది, థర్డ్లో ఇండియా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 700 మిలియన్ల కేజీల పొగాకు పండిస్తున్నారు. దాంట్లో పాటు అనేక లక్షల మంది రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఒక వర్జీనియా ఫ్లూక్యూర్ అంటే సిగరెట్లు మ్యానుఫ్యాక్చరింగ్ తయారీకి ఉపయోగపడే టొబాకోలోనే ఇట్స్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనమాట. అది చాలా వాల్యుబుల్ టొబాకో. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 46,000 రిజిస్టర్డ్ గ్రోయర్స్ ఉన్నారు, ఎవరైతే టొబాకో బోర్డు రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే కర్ణాటకలో కూడా ఒక 42,000 ఫార్మర్స్ ఉన్నారు. అంటే ఫార్మర్సే కాదు, వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకోండి, ఆ తర్వాత వ్యవసాయ కూలీలు తీసుకోండి, వీళ్ళందరూ ఎక్కువ మంది ఈ వ్యవసాయం మీద పొగాకు పంట మీద ఆధారపడినారు. ఇటువంటి చర్యలు ఏమవుతాయంటే పొగాకు రైతుల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. ప్రధానంగా ఈ పొగాకు ఎక్కడ పండుతుంది అంటే ఎక్కువ ఫర్టైల్ ల్యాండ్ అవసరం లేదు. ఆ తర్వాత గ్యారంటీ ఇన్కమ్ అంటే క్యాష్ క్రాప్ కాబట్టి, అంటే దాంట్లో టొబాకో బోర్డు నియంత్రణలో సాగుతుంది కాబట్టి వాటికి ఏమంటే ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ ఉంటుంది, గ్యారంటీడ్ ప్రైజ్ ఉంటుంది. అది కూడా పెద్ద పెరిషబుల్ గూడ్ కాదు, ఏది కూరగాయలాగానో వరిలాగానో పెరిషబుల్ కాదు. ఎక్కడైనా పడేస్తే అది 2-3 monthsలో సేవ్ చేయగలం. అలానే ఈ పంట కూడా ఎక్కువ కాలం ఉండదు, 3 to 4 months మాత్రమే. అటువంటిప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో రైతులు, ఇంతమంది కుటుంబాలు, ఇన్ని వ్యవసాయ కూలీలు, ఇంతమంది ఈ పొగాకు మీద ఆధారపడినప్పుడు ఈ ప్రపంచ బ్యాంకు యొక్క అటువంటి నిబంధనలు చాలా ఆక్షేపణీయము. అవి చూడాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక నోబెల్ కాజ్, అంటే హెల్త్ ని ప్రొటెక్ట్ చేయాలని ఒక నోబెల్ కాజ్ తో అది ఆ నిబంధనలు తయారు చేసింది. అయితే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలంటే పొగాకు మాన్పించే దశగా తీసుకునే నిర్ణయంలో రైతులను భాగస్వామ్యం చేయలేకపోయింది. ఎందుకంటే ఆ 2004లో ఇండియా రాటిఫై చేసినప్పుడు కేవలము హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీని మాత్రమే పిలిచింది, కానీ కామర్స్ మినిస్ట్రీని కానీ అగ్రికల్చర్ మినిస్ట్రీని కానీ కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయింది రైతుల్ని స్టేక్ హోల్డర్స్ వాళ్ళని కన్సిడర్ చేయకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా కేవలము హెల్త్ గ్రౌండ్లోనే నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇది విమర్శన చేయదగ్గ అంశమే. బట్ ఓవరాల్గా సోషల్ కాజ్ తీసుకుంటేనేమో హెల్త్ గ్రౌండ్లో అందరినీ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హవెవర్ ఇదంటే దాంట్లో కూడా ఒక 17 అనే ఆర్టికల్ ఉంటుంది. ఆ 17 ఆర్టికల్లో పొగాకు వ్యవసాయం మీద ఆధారపడి
పొగాకు రంగం మీద ఆధారపడిన వాడిని స్లోగా అంటే వేరే వృత్తుల వైపు వేరే వ్యవసాయ పంటల వైపు మళ్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేస్తాయని అనుకుంటాను. హౌఎవర్ ఇది ఓవర్ నైట్ కాదు. ఇది 2004లో రాటిఫై చేశారు. ఇది ఆల్మోస్ట్ 2014 ఎన్నో సిఓపీలు జరిగినాయి. కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్ ఎన్నో జరిగినాయి. మోస్ట్ రీసెంట్ గా కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్ మాస్కోలో జరిగింది, COP 6. దాంట్లో కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అటువంటివన్నీ కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే పొగాకుని తగ్గించాలంటే వారిని వేరే పంట వైపు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి. అది దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. అది ఎంతవరకు అవుతుందో చూడాలి మనం. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. వెంకట నరసింహ గారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేశారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం, మేము ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు అండి. ఓకే అండి, యశ్వంత్ గారితో మాట్లాడండి. సార్, ఇప్పుడు పొగాకు పూర్తిగా తగ్గిమంటున్నారు కదా, 2020కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒప్పందం అంటున్నారు కదా. హలో, చెప్పండి. 2020కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒప్పందం చేశారు కాబట్టి అప్పుడు పూర్తిగా తగ్గిస్తా ఉంటున్నారు. కానీ బ్యారన్స్, కొత్త బ్యారన్స్ వెలుస్తున్నాయి కదా, వాటి గురించి ఏమంటారు? అంటే ప్రస్తుతం మన ప్రకాశం జిల్లాలో 11 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో 18 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు బహుశా కందుకూరు ప్లాట్ఫామ్ కి వస్తారు. అయితే కొత్త బ్యారన్ లైసెన్స్ ఇవ్వటం లేదు. తర్వాత రైట్, ఇప్పుడు కూడా కొంతమంది పొగాకు బోర్డు నిపుణులు అంటే అధికారులు కూడా చెప్తున్నారు తక్కువ పంట వేయమని. ఓవరాల్ గా ఏదైనా ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పొగాకు పంట విస్తీర్ణాన్ని తగ్గించమని చెప్పే అవకాశం ఉంది. అలానే బ్యారన్ కి ఇప్పుడు సాయిల్ ని బట్టి అంటే NSL ఉన్నాయి కదా, బ్లాక్ సాయిల్ అని లైట్ సాయిల్ అని, వాటిని బట్టి 42 క్వింటాల్స్ ఏమో అలౌ చేస్తున్నారు మీ కందుకూరు ప్లాట్ఫామ్ లో. ఇట్ కుడ్ బి అంటే అది తగ్గించవచ్చు, 37 క్వింటాల్స్ కే తగ్గించవచ్చు, 38 క్వింటాల్స్ కూడా తగ్గించవచ్చు. హవెవర్ రైతులందరూ కూడా కలిసికట్టుగా దీని మీద అంటే మన ప్రధాన పంట అది, మనం స్లోగా అంటే ఒక్కసారిగా 2014లోనో ఇప్పటికిప్పుడు పంట నియంత్రించాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు, వేల మంది రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారు. ముఖ్యంగా మీ ప్రకాశం జిల్లాలో కందుకూరు ప్రాంతంలో తీసుకుంటే పొగాకు సబ్స్టిట్యూట్ గా శనగ వేశారు, కానీ అది సక్సెస్ఫుల్ గా మనం అమ్ముకోలేని పరిస్థితి. అదేవిధంగా కొన్ని సోషల్ ఫారెస్ట్రీ వేస్తున్నారు, సుబాబుల్ జామాయిల్ లాంటి పంటలు వేస్తున్నారు. ఎందుకంటే ఒక సస్టైనబుల్ ఇన్కమ్ కావాలి కాబట్టి. ఒక్కసారిగా మనల్ని పొగాకు పంట నుంచి వ్యవసాయం నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి జరుగుతుంది. ఇది మనం నెగోషియేషన్ ద్వారా అంటే మన ఎంపీలతో మాట్లాడాలి, ఎమ్మెల్యేలతో మన రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇవి చేసి పొగాకు రైతుల యొక్క గళాన్ని మీరు వినిపించగలిగితే తప్పనిసరిగా మనం కొంతవరకు అడ్డుకోవచ్చు. హౌఎవర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారము, తర్వాత ప్రజల యొక్క ఆరోగ్య ప్రకారము ఎప్పటికైనా పొగాకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అది మనం కూడా సహకరించాలి. అది మనం వేరే సబ్స్టిట్యూట్ వైపు చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది నోబెల్ కాజ్ కాబట్టి. ఓకే సార్, అదేవిధంగా మరి ఒక్కసారిగా ఈ పొగరాయిలందరూ దీనివల్ల దూరం కాగలుగుతారా వెంటనే? దీని ప్రభావం వారి మీద ఏ విధంగా ఉంటుంది? అంటే ఇది యాటిట్యూడ్, మన వైఖరి తీరును బట్టి ఉంటుంది కానీ చట్టాలు బట్టి ఉండదు. అంటే ఒక 50, 45, 50 ఏజ్ వచ్చేసరికి హెల్త్ కాన్షియస్ జనరల్ గా ప్రతి ఒక్కరిలో పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఉందైపు నూనె ఎలా తగ్గిస్తామో సిగరెట్లు పద్దాకే వాళ్ళు కూడా 2-3 తగ్గించే అవకాశం ఉంది. ఈ చట్టాలు రాబోతున్నాయి. రేపు వింటర్ సెషన్ లో, పార్లమెంట్ వింటర్ సెషన్ లో కూడా లూజ్ సేల్స్ తగ్గించాలంటే ఎక్కువ శాతము పొగాకు సిగరెట్స్ అమ్మకాల్లో లూజ్ సేల్ 1-2 సిగరెట్ల అమ్మకం వల్ల ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ ఎక్కువ. సో లూజ్ సేల్స్ తగ్గించడం వల్ల కొంతవరకు తగ్గించవచ్చు అని ప్రభుత్వం అనుకుంటుంది. సో ఐ డోంట్ థింక్ సో. అది ఏమన్నా ఒక 2-3 months మాత్రమే సేల్ తగ్గుతాయి. మేబీ ఆ కంపెనీ వాళ్ళు 2-3 సిగరెట్స్ తో ప్యాకెట్లు కూడా తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది యాటిట్యూడ్ ప్రాబ్లం. హౌఎవర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుకోండి, భారతదేశం అనుకోండి, ఏదైనా పబ్లిక్ హెల్త్ అనేది నోబెల్ కాజ్. దాన్ని ఎవరు కూడా ఆపడానికి, దాన్ని ఆక్షేపించడానికి లేదు. ప్రతి ఒక్కరు సహకరించాల్సిందే. సో వీ హోప్ ద బెస్ట్. వాళ్ళు తగ్గి అందరూ ఆరోగ్యంగా ఉంటారని అనుకుందాం. ఓకే సార్, అదేవిధంగా మరి ఇలాంటి సిచ్యువేషన్లో పొగాకు పరిశ్రమపై ఆధారపడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళకి అసలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం మంచిది? పొగాకు పరిశ్రమ అనగానే రైతుల్ని పక్కన పెట్టేస్తే పొగాకు వ్యవసాయ కూలీలు ఉన్నారు, వాళ్ళు లక్షల్లో ఉంటారు. అలానే మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ అంటే పొగాకు పంటను పొలం నుంచి బయటకు వచ్చి ఆక్షన్ ప్లాట్ఫామ్ నుంచి ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని వేల మంది ఉంటారు. అలాగే సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా కొన్ని వేల మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అంటే ప్రత్యామ్నాయం దొరకపోవచ్చు. ఎందుకంటే వ్యవసాయం అనేది బిగ్గెస్ట్ ఎంప్లాయర్, అదే పెద్ద ఉద్యోగం ఇచ్చేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 60% బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా ఇస్ అగ్రికల్చర్ ఓన్లీ. వాళ్ళలో కొంతమంది టొబాకో మీద ఆధారపడినారు. వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకెళ్లి వేరే ఉద్యోగ అవకాశాలు చూపించాలంటే చాలా లెబోరియస్. అది చాలా ఇప్పుడున్న యంత్రాంగానికి అది అయ్యే పని కాదు.
సో స్లోగా చేయవలసి ఉంటుంది. వాళ్ళ స్కిల్ తీసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అని ఇప్పుడు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అని తీసుకొస్తున్నారు. వాళ్ళ యొక్క స్పెషల్ స్కిల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి అటువంటి వాటి మీద మళ్లించాలి. లేదా పొగాకి సబ్స్టిట్యూట్ గా ఏదైనా పంట ఉంటే దాని వైపు మళ్లించాలి. ఇలా ఒక స్లో ప్రాసెస్ లో చేయడం వలన పొగాకు పరిశ్రమ మీద, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కార్మికులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు వేరే రంగాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. పాపారాయుడు గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు. హలో, నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్. చెప్పండి. పాపారాయుడు గారు మాట్లాడండి. చెప్పండి అండి. సార్, పొగాకు గురించి చెప్తున్నారు. పొగాకు వల్ల రైతాంగం బాగుపడిన వాస్తవానండి. కానీ పుల్లక ప్రత్యామ్నాయానికి టొబాకో బోర్డు ఏం చూపించలేకపోయింది సార్. టొబాకో బోర్డు కేవలం రైతుల దగ్గర తీసుకోవటానికి ఎక్సెస్ కోటా పండిస్తే చేస్తాకే ఉంది, కానీ వేరే ఆల్టర్నేటివ్ ఏం చేస్తలేదు సార్. ఇప్పుడు ఉడ్డుకి రీఫిల్ చేస్తారంటే విపరీతంగా చెట్టు అయిపోతుందండి పొగాకు తీరు నిమిత్తం సార్. రైట్, అది సబ్స్టిట్యూట్ పంటలు, ప్రత్యామ్నాయ పంటల విషయానికి వస్తే టొబాకో బోర్డు ప్రమేయం ఏమి ఉండదు. మీరు సిటిఆర్ఐ ప్రమేయం తీసుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కొంత ఫండ్స్ కేటాయించారండి 2011లో. ఐ బిలీవ్ ఒక 50 crores, ఐ హ్యావ్ నో ఐడియా కరెక్ట్ ఫిగర్, కొంత అమౌంట్ కేటాయించారు. వాళ్ళు దాన్ని సబ్స్టిట్యూట్ పంటల వైపు రీసెర్చ్ చేస్తున్నారు. అంటే ఆముదాలని, తర్వాత సోషల్ ఫారెస్ట్రీ, సుబాబులు, జామాయిలు వంటి పంటల వైపు రీసెర్చ్ చేస్తున్నారు. అది కూడా కాక ఈ నాట్ ఓన్లీ వర్జీనియా, బర్లీ, నాటు లాంటి టొబాకో కూడా పండించే రైతులు ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనము ఆ వర్జీనియా తీసుకుంటే 175 మిలియన్ కేజీలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. 102 మిలియన్ కేజీలు కర్ణాటక నుంచి వస్తుంది. ఇవి కాక ఓవరాల్ గా మనం 700 మిలియన్ల కేజీల పంట పండిస్తున్నాం. అవి బర్లీ ఉంది, నాటు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవి చుట్టలో లేకపోతే అదర్ కైండ్ ఆఫ్ వేరే రకమైనటువంటి పొగాకు ఉత్పత్తులకు వినియోగిస్తున్నారు. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కృషి చేస్తుంది. వారి కృషి వల్ల ఏమైనా కొత్త పంటలు కనుక్కుంటారేమో చూద్దాం, కానీ బట్ అంత ఆశాజనక కనపట్టలేదు. సో లెట్ us see, వెయిట్ చేద్దాం. అంటే వాళ్ళు ఏమన్నా కొత్త పంటలు కనుక్కొని మన రైతుల్ని పొగాకు పంటల నుంచి ఇతర పంటల వైపు మళ్లించి అంతే ఆదాయం వచ్చే విధంగా మనల్ని రక్షిస్తారేమో వేచి చూడాలి. ఓకే అండి, రైతన్నలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ప్రతి పండక్కి మమ్మల్ని అందరినీ అమెరికా నుంచి ఇక్కడికి రమ్మంటారు. దేనికి నాన్నగారు? మనుషుల మధ్యన ఉన్నటువంటి దూరాన్ని పండగలు దగ్గర చేస్తాయిరా. కృష్ణం భజే బాలకృష్ణం భజే స్వామి కృష్ణం భజే పాహి పాహి. వాడు ఆ పుస్తకం తెరిచి చూసిన ఏమవరో తెలుసునా? ఇక మనకు శాశ్వత భూలోక వాసమే. ఆధార్ కార్డు కోసం ప్రయత్నం చేయదుమా? కృష్ణం భజే. అంతర్జాతీయ హోమియో వైద్యం అందరికీ అందుబాటులో. కీళ్ల నొప్పులు, మధుమేహం, సంతానలేమి, థైరాయిడ్, హార్మోన్ సమస్యలు, ఆస్తమా మరియు అలర్జీ సంబంధిత వ్యాధులకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇప్పుడు భారతదేశం అంతా. వెల్కమ్ బ్యాక్. అదేవిధంగా సార్, మరి పొగాకు పరిశ్రమల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? పొగాకు పరిశ్రమ అనగానే సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ గుట్కా, అదర్ కైండ్ ఆఫ్ స్టఫ్. వీటిలో కొన్ని ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీస్ ఉన్నాయి, అనార్గనైజ్ సెక్టర్ కూడా ఉంది. బీడీ అనగానే కంప్లీట్గా అనార్గనైజ్డ్ సెక్టర్. కాటేజ్ ఇండస్ట్రీ మీరు తెలంగాణలో తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మహిళలు వెళ్ళి ఆకులు సేకరించి దాంట్లో పొగాకు పెట్టి రోల్ చేసి చేస్తుంటారు. దాంట్లో చాలా ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, మహిళల పట్ల కొంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. అలానే చిన్న పిల్లలు కూడా ఎక్కువ బాల కార్మికులు కూడా దాంట్లో ఉన్నారు. ఇక సారీ, పెద్ద కంపెనీల విషయానికి వస్తే బిగ్ కంపెనీస్, సో టొబాకో సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ వైపు మళ్ళీ పోతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే నికోటిన్ తీసుకునే ఫార్మాట్లో సిగరెట్సే కాదు, ఈ సిగరెట్స్ వచ్చేసినాయి. అంటే నికోటిన్ క్యాట్రిజెస్ ఉంటాయి, దాంట్లో బర్నింగ్ కాయిల్ ఉంటుంది, సెల్ ఫోన్ లాగా ఛార్జ్ చేసుకోవచ్చు, వేపర్ వస్తుంటుంది, దాంతో నికోటిన్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలానే నికోటిన్ గమ్ కూడా ఉంది, బబుల్ గమ్ లాగా నికోటిన్ మిక్స్ అయి ఉంటుంది, అది
నమిలితే దే విల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ వాట్ ఎవర్ దే యూస్ టు గెట్ ఇన్ ద స్మోకింగ్. అలానే సిగరెట్ ప్యాచెస్ కూడా ఉన్నాయి, నికోటిన్ ప్యాచెస్ ఉన్నాయి. ఇటువంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ వాళ్ళకి ప్లాన్ ఏ ఉన్నట్టు ప్లాన్ బి కూడా వాళ్ళకి సబ్స్టిట్యూట్ ఎలాగో ఉంటూ ఉంటుంది. బట్ చిన్న సెక్టర్లు అంటే బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉండే వాళ్ళ ఆదాయం అని వాళ్ళ జీవన పరిస్థితుల మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది. అయితే అగైన్ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళకి సబ్స్టిట్యూట్ చూసుకోవాలి. అది కూడా కాక ఏదంటే 85% సిగరెట్స్ 85% స్మోకింగ్లో బీడీలు తాగే వాళ్ళు ఎక్కువ. ఏంటంటే వర్కింగ్ క్లాస్ కానీ లోయర్ ఇన్కమ్ గ్రూప్ కానీ ఎక్కువ దాని మీద ఆధారపడుతున్నారు, దాన్ని ఎక్కువ తీసుకుంటారు. అందువల్ల ఆ ఇండస్ట్రీ ఎక్కువ ల్యూక్రేటివ్గా కనపడుతుంది. అంటే అనార్గనైజ్ సెక్టర్ కాబట్టి ఆకు తెచ్చుకోవటము, దాంట్లో ఎవరో కాంట్రాక్ట్ ఏదో కొంత పొగాకు ఇస్తాడో అది రోల్ చేసుకొని అమ్మటమే. అది కూడా గవర్నమెంట్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఒక 2 మిలియన్ స్టిక్స్ అంటే 2 మిలియన్ స్టిక్స్ బీడీలు తయారు చేసే సంవత్సరానికి తయారు చేసే కంపెనీకి ట్యాక్స్ లేదు. సో ఇట్లా ప్రమోట్ చేస్తుంది ఒక పక్క. తర్వాత కంట్రోల్ కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు సిగరెట్స్ ప్యాకెట్స్ మీద హెల్త్ వార్నింగ్స్ ఉంటాయి, అంటే ఈ జబ్బులు వస్తాయని చెప్పి 40% రాసి ఉంటుంది. అలానే బీడీల మీద కూడా స్కల్ బొమ్మలు వేయాలని ప్రభుత్వాలు నియంత్రణ చేసే పరిస్థితికి చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ బీడీ ఇండస్ట్రీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ సిగరెట్ కంపెనీలు కూడా హ్యూమంగస్ కంపెనీస్, వాళ్ళు టర్న్ ఓవర్ కోట్లలో ల్యాక్స్ థౌజండ్స్ క్రోర్స్లో టర్న్ ఓవర్ ఉంటుంది. వాళ్ళు ఇది కాకపోతే వేరే బిజినెస్లోకి వెళ్ళిపోతారు. నాట్ ఓన్లీ నికోటినే కాకపోతే బట్టలు కొట్టు పెట్టుకోవచ్చు, లేకపోతే ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవ్ కన్స్యూమర్ గూడ్స్ పే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో ఉన్న బిగ్ కంపెనీ, ప్రామినెంట్ కంపెనీ, ఇప్పుడు వాళ్ళు బట్టల దుకాణాలను ఫాస్ట్ మూవ్ కన్స్యూమర్ గూడ్స్, నూనెలు, ఆటాలు అమ్ముకుంటున్నారు. సో పెద్ద పెద్ద కంపెనీలకి అన్నిటికి కూడా వాళ్ళ బిజినెస్లు వాళ్ళకి ఏం కావు. ఎక్కడ దెబ్బతింటారంటే చిన్న ఇండస్ట్రీలు, కాటేజ్ ఇండస్ట్రీలు, దాని మీద ఆధారపడినటువంటి లక్షల మంది ప్రజానికము, అన్స్కిల్డ్ లేబరు, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. అగైన్ మళ్ళీ వాళ్ళని మనం వాళ్ళ స్కిల్ని బేస్ చేసుకొని వాళ్ళని మంచి రంగాల వైపు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. రోసయ్య గారు కందుకూరు నుంచి కాల్ చేశారు. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. యశ్వంత్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు పొగాకుని ఈ సంవత్సరం మా దగ్గర చాలా వరకే తగ్గించేటట్లు చేస్తున్నారండి. ఓకే. దానికి ఏంటంటే మనకి లేబర్ ఈ ఖర్చు అండి, ముఠా వాళ్ళ ఖర్చు ఇవేమో సేమ్ పడుతున్నాయి, ప్లస్ ఖర్చు ఏమో అదే అవుతుంది, ఏ ఖర్చు తగ్గిస్తున్నారు. ఓకే. అందువల్ల రైతులు లాసులు పడే అవకాశం ఉందండి. అవును. దానికి ఎట్లా ఏంటి? పొగాకు ఏమో బ్యాన్ చేయాలని అంటున్నారు 2020లో 20 వరకు. ఓకే, రైట్ అండి. 2020 ఇంక చెప్తారా ఏమన్నా? అదే దాన్ని బ్యాన్ చేస్తే రైతులకి ఏ విధమైన నష్టపరిహారం కానీ ఇవి ఎలా ఇవ్వగలరు? బోర్డులో ఈ రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన అపరాధ రుసుములు 100 కోట్లు ఉన్నాయి సార్. వాటిని ఎట్లా రైతులకి ఏదన్నా చేయగలరా? ఓకే, 2020కి పొగాకు నియంత్రించేవనేవి అది నమ్మదగ్గ మాటలు కాదండి. ఎందుకంటే అది ఎవరి చేతిలో లేదు. ప్రభుత్వాలు మన రైతులందరి మీద అంత ఒకసారిగా శాంక్షన్స్ పెట్టి, నిబంధనలు పెట్టి 6 సంవత్సరాల పొగాకు తీసేయాలంటే అది అయ్యే పని కాదు. మన రైట్స్ మనకున్నాయి. పొగాకు అనేది ఒక లీగల్ గా పండించగల క్రాప్, అది లీగల్ గా మార్కెట్ చేయగల ఒక కమాడిటీ. మన రైతుగా మన పొగాకు ఒక వ్యవసాయం చేసే హక్కు మనకుంది. ఏదైతే లీగల్ గా అంటే చట్టబద్ధమైన పంట ఏదైతే ఉందో అది మనం చేసే హక్కు మనకుంది. మన హక్కులు మనకున్నాయి. అందుకని 2020కి పంట పోతుంది అనేది అది నమ్మదగ్గ విషయం కాదు. కాకపోతే ఎప్పటికైనా కానీ పంట తగ్గించాల్సిన అవసరం ఉంది, ఒక మంచి కారణం కోసము. రెండో క్వశ్చన్ మీరు అడిగారు, పంట ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎస్, అది ఈవెన్చువల్లీ నారుమడులు ఖర్చు పెరిగినప్పుడు నారు పెరుగుతుంది. అలాగే రైతుల కూలీలు కూడా వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చుల్ని వాళ్ళు మ్యాచ్ చేయడానికి వాళ్ళు కూడా మన దగ్గర నుంచి వేతనాలు, కూలీ రేట్లు పెరుగుతాయి. అది సహజం. బట్ పొగాకు పంటని అంటే మనకు ఒక బ్యారన్కి ఇచ్చే క్వాంటిటీ మనకి 42, 43 అది సాయిల్ని బట్టి ఇస్తున్నారు. అది 38, 39 తగ్గించే అవకాశం కూడా ఉంది. ఇదంతా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నిబంధనలు అనుసరించి జరుగుతున్నాయి. దాన్ని మనం వ్యతిరేకించాలి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పటికైనా కానీ పొగాకు పంట తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి మనం కట్టుబడి ఉండాలి. 2020కి అవుతుంది అనేది అది అంతగా నమ్మదగ్గాల్సిన అవసరం లేదు. వీ కెన్ కంటిన్యూ, మనం పండించుకుంటా పోవచ్చు. బట్ ఇప్పుడు 4 ఎకరాలు వేసేవాళ్ళు ఇక 2 ఎకరాలు వేసుకుంటూ తగ్గించుకుంటా పోవాలి. రాబోయే రోజుల్లో
అంటే ఒక 2 years 3 years బ్యాక్ బ్యారన్ రిటర్న్ చేస్తే లక్షన్నర ఎంతో ఇచ్చే ప్రోగ్రామ్ కూడా ఏదో ఉందని విన్నాను కానీ బట్ అది ఇంప్లిమెంట్ అయిందో లేదో తెలియదు. బట్ ఫ్యూచర్ లో కూడా ఉండొచ్చేమో, ఎందుకంటే పొగాకు పంట పండించడానికి మనకి కాంపెన్సేషన్ ఇవ్వాలంటే మనం రిజిస్టర్ గ్రోయర్స్ రిజిస్టర్ అయి ఉన్నప్పుడు మనకి బ్యారన్ ఉంటుంది. ఆ బ్యారన్ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏదైనా ఒక 5 లక్షలు ఇస్తే ఓకే, మనము 5 లక్షలు ఇచ్చేసి బ్యారన్ లైసెన్స్ తీసుకుందాం అంటే మనం కూడా ఒక నోబెల్ కాజ్ కోసం, మంచి కారణం కోసం మనం కూడా సహకరించాలి. ఎందుకంటే పొగాకు జబ్బు తెచ్చే మహమ్మారి కాబట్టి. సో ఇప్పుడు మనం పంటలు పండిస్తున్నాము, మనం వ్యవసాయం చేస్తున్నామండి, వరి పండిస్తున్నాము, కూరగాయలు పండిస్తున్నాం, మనందరం కలిసి మన ఇంట్లో కుటుంబ సభ్యులు అవన్నీ తింటాం. కానీ పొగాకు పండిస్తున్నామని చెప్పి మనందరం కూర్చొని కాల్చాం కదా. సో మనకి తెలుసు, ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇది మంచిది కాదని తెలుసు కాబట్టి మన కుటుంబం అందరం కలిసి పొగాకు కాల్చము. సో ఇది మనం గుర్తుపెట్టుకొని పొగాకుని నియంత్రించవలసిందే, ఎందుకంటే ఆరోగ్యం గురించి. అయితే నిదానంగా, అది టైం పడుతుంది. మనం కూడా ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాలి, వేరే ఇతర ఆదాయ మార్గాలు చూసుకొని అప్పుడు మనం మానేద్దాం. కానీ 2020 కల్లా మీరు మానేయాలంటే శాంక్షన్లు పెడితే మాత్రం మనకుండే రైట్స్ మనకున్నాయి, మనం దాన్ని గట్టిగా వ్యతిరేకించవచ్చు. ఓకే సార్, అదేవిధంగా పొగాకును పూర్తి స్థాయిలో నిషేధించడం సాధ్యమవుతుందంటారా? పొగాకు స్మోకింగ్ ఈజ్ ఏజ్ ఓల్డ్ హ్యాబిట్, ఇప్పుడుది కాదు. అది ఎప్పుడు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కింద నుంచే ఒక సోషల్ యాక్సెప్టబుల్ హ్యాబిట్. అంటే ఊర్లలో చుట్టలు తాగటము లేకపోతే అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసే హ్యాబిట్. అది ఒక్కసారిగా మార్చాలంటే చట్టాలతో కాదు, నైతికతతో వీలవుతుంది. మనం సెల్ఫ్ గా ప్రొటెక్ట్, మన సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. మనం 10 సిగరెట్ తాగేవాడు 2 రావాలి, ఆ 2 నుంచి ఇంకా తగ్గాలి. ఈ సిగరెట్స్ అనేవి ఎప్పటికైనా ఆరోగ్యానికి హానికరమే. అయితే ఇది యాటిట్యూడ్ లో మార్పు రావాలి, కానీ చట్టాలతో అనేది అంతగా కంట్రోల్ చేసే విషయం కాదు. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. నాగరత్నం నాయుడు గారు కాల్ చేశారు. హలో అండి, నమస్తే. నమస్కారం మేడం. నమస్తే అండి, యశ్వంత్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. హలో అండి, మాట్లాడండి, యశ్వంత్ గారితో మాట్లాడండి. సార్, పొగాకు ప్రత్యామ్నాయం అనేక రకమైన పంటలు ఉన్నాయి, మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు చాలా ఉన్నాయి కదా మరి. అదే, హలో, మీరు టీవీ చూడొద్దండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. యశ్వంత్ గారితో మాట్లాడండి. మరి వాటిని ప్రోత్సహించవస్తే ఈ పొగాకు ఆటోమేటిక్ గా రైతులు మానుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నాగరత్న నాయుడు గారు, నైస్ అండి, మీ సజెషన్ చాలా విలువైనది. నేను మీతో ఏకీభవిస్తాను. మీరు అన్నట్టు పొగాకు అనేది ఆరోగ్యానికి హానికరమైన పంట. అయితే రైతులు దాన్ని ఎప్పటి నుంచో పండిస్తున్నారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు, కానీ దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కానీ అదే పండించాలనేటువంటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏం లేదు. కొన్ని ప్రాంతాల్లో, అంటే ప్రకాశం జిల్లాలో ప్రధానంగా నీటి వసతి లేదు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోయినందువలన తప్పనిసరి పరిస్థితుల్లో ఏ భూమిలో అయినా అది పండిస్తుంది కాబట్టి పండిస్తున్నారు. అలానే దాని మీద రీసెర్చ్ కూడా జరగాలి. మీరు అన్నట్టు సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అంత మాత్రమే ఆదాయం, అంతకన్నా ఎక్కువ ఆదాయం పెట్టగల పంటల వైపు వాళ్ళు దృష్టి సారించాలి. మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. వేరే పంటలు కూడా ఉన్నాయి, కానీ సాయిల్ టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉందండి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ ఈ పొగాకు పంట అనేది 1,50,000 ఎకరాల్లో పండిస్తున్నారు. ఈ 1,50,000 ఎకరాలని ఒక్కసారిగా మార్చాలంటే అయ్యే పని కాదు. ఆ తర్వాత సాయిల్ టెస్ట్ కూడా చేయాలి. ఆ సాయిల్కి ఏ పంటలు అనుకూలం అవుతాయి, ఆ పంటలు ఇంత ఆదాయాన్ని తేగలవా అనేది రీసెర్చ్ చేయాలి. ఆ తర్వాత ట్రయల్స్ చేయాలి. ఇవన్నీ చేసి పొగాకు పంట నుంచి స్లోగా రైతులు ఇతర ఆదాయ మార్గాల వైపు, ఇతర పంటల వైపు మళ్లించవచ్చు. మీరు చెప్పింది సాధ్యమే, కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది, రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఫండ్స్ కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేటాయిస్తే ఇది సక్సెస్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. ఓకే అండి, అదేవిధంగా పొగాకు ఉత్పత్తులను నిషేధించడం ద్వారా ప్రభుత్వంపై ఏ విధంగా ప్రభావం పడవచ్చు? పొగాకుతో ఆల్మోస్ట్ lakhs crores ఆఫ్ టర్న్ ఓవర్ ఇప్పుడు జరుగుతుంది. ప్రభుత్వానికి 28,000 కోట్ల రూపాయలు స్టేట్ ట్యాక్స్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్పోర్ట్స్ ఇన్కమ్ ద్వారా ఒక 6,000 కోట్లు లభిస్తుంది. ఓవరాల్ గా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పన్నుల ద్వారాను లభించే విదేశీ మారక ద్రవ్యం ద్వారా లభించేది 29,6 ఒక 35,000 కోట్లు. ఈ 35,000 కోట్లు అనేది హ్యూజ్ ఇన్కమ్. ఈ హ్యూజ్ ఇన్కమ్ ని పోగొట్టుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. కాకపోతే అంటే ఇక్కడ కూడా కాంట్రడిక్షన్స్, అంటే వైరుధ్య భావాలు. ఆరోగ్య శాఖ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏం చెప్తుందంటే
ఈ పొగాకు పండించడం పొగాకు తాగటం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు, దీనివల్ల ప్రజల ఆరోగ్యం కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వం చెబుతుంది. అదే వేరే ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఏం చెప్తుంది, మనకు 35,000 కోట్ల ఆదాయం వస్తుంది, దీన్ని ఇంకా ఎంకరేజ్ చేయమని చెప్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ ప్రభుత్వమే 2 రకాలుగా ఉన్నప్పుడు డెఫినెట్ గా అంటే ప్రభుత్వం ఆదాయం మీద దెబ్బ పడుతుంది, బట్ ప్రజలకు కూడా ఖర్చు అవుతుంది. సో హౌఎవర్ ది ఎండ్ ఆఫ్ ది డే మనము ఆరోగ్యమే ప్రధాన అంశంగా తీసుకున్నప్పుడు పొగాకును నిదానంగా కంట్రోల్ చేయాలి, ప్రభుత్వాలు కూడా అందుకు సహకరించాలి. దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించాలి, పంటలు కూడా వేరే చూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పొగాకు ఉత్పత్తులను నిషేధించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఆశించవచ్చు? నోబెల్ కాజ్ వచ్చేస్తుంది. పొగాకు ఉత్పత్తులను నియంత్రించడం ద్వారా డెఫినెట్ గా మన దేశంలో ఆరోగ్యం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళ హ్యూమన్ క్యాపిటల్ యొక్క వర్క్ ఎథిక్స్ వర్క్ వాళ్ళ స్కిల్ పెరుగుతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దురలవాట్ల నుంచి ఎవరైనా పక్కకు పోతే డెఫినెట్ గా వాళ్ళ ప్రొడక్టివిటీ డెఫినెట్ గా పెరుగుతుంది. సో మనము అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. సో పొగాకు ఉత్పత్తులు నియంత్రించడం వల్ల గ్రోత్ ఉంటుంది, ఇండియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి రైతన్న. స్టే ట్యూన్ టు మహా న్యూస్. ఒక విశ్లేషణ ఓ ఆలోచనను కలిగిస్తుంది, ఒక చర్చ కొత్త విషయాన్ని బయటపెడుతుంది, ఒక పరిశోధన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రాజకీయ విశ్లేషణలు, చర్చలు, పరిశోధనలు, రాజకీయ సమీకరణాల అంచనాలతో అనుభవశాలి IVR స్పెషల్ షో ఎడిటర్స్ టైం ఎవ్రీడే at 7 PM. చరిత్రలోనే సరికొత్త ప్రయోగం. విజయనగరం పైడితల్లి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వయా బెజవాడ పాలిట్రిక్స్, గుంటూరు మిర్చి, చీరాల నేత సొగసు, నెల్లూరు శ్రీరాములు త్యాగం, హిందూపూర్ లేపాక్షి సౌరభం, కడప పౌరుషం, కర్నూలు కొండారెడ్డి బురుజు, ఓరుగల్లు పోరు, పాలమూరు కష్టాలు, ఖమ్మం కథన రంగం, కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు భాగ్యనగర్ సమాచారం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆల్ రౌండ్ న్యూస్. ప్రతిరోజు రాత్రి 9 గంటల ఫాస్ట్ న్యూస్ లో. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కపిల్ చిట్ ఫండ్, మీ కలలకు సాకారం.